గుంటూరులో ఎప్పుడూ టీడీపీ వచ్చింది కానీ ఈసారి మాత్రం వైసీపీ గెలిచింది. గల్లా మాధవి గారు పెద్దగా నేనైతే గమనించిందే లేదు. ఆవిడ పెద్దగా ఎక్కడ ప్రచారంలో పాల్గొన్నట్టు కూడా నేను చూడలేదు. టూటంలో చూసుకుంటే వైసీపీ నుంచి రజనీ గారు పోటీ చేస్తున్నారు, టీడీపీ నుంచి గల్లా మాధవి గారు పోటీ చేస్తున్నారు. ఎవరు గెలుస్తారంటే ఎక్కువ విడుదల రజనీ గారే గెలుస్తారు. ఆవిడ మెజారిటీ ఎక్కువే ఉంది. మేము ఈసారి ఆవిడనే గెలిపించుకుంటాము. గల్లా మాధవి ఆవిడ ఇటు మేము ఎప్పుడు చూసింది లేదు, ఆవిడ ఇటు వచ్చింది లేదు. ఎక్కువ ఈవిడే వస్తుంది. ఎందుకంటే ఆవిడ వచ్చి ఆప్యాయంగా ముసలోళ్ళని కానీ వాళ్ళని వీళ్ళని కానీ దగ్గరికి తీసుకుంటుంది. ఈసారి ఆవిడనే గెలిపించుకుంటాం. ఆవిడే ఇటు ఏదైనా అభివృద్ధి చేస్తుంది. గల్లా మాధవి అనేది ఆవిడ చేసేదేం లేదు. ఇటు అంటే క్యాంపెయిన్ చేస్తారు కదా వైసీపీ వాళ్ళు కానీ టీడీపీ వాళ్ళని, ఎవరైనా క్యాంపెయిన్ చేస్తారు. అలా క్యాంపెయిన్లో కూడా రాలేదంటారా గల్లా మాధవి? ఇటైతే ఎప్పుడు రాలేదు. మరి అటు ఏమైనా ప్రచారం చేస్తుందేమో తెలియదు కానీ ఈవిడ ఇప్పటికీ 2 సార్లు 3 సార్లు ఈవిడే వస్తుంది. ఇటువైపు రజనీ గారే వస్తున్నారు. 100కి 99% ఆవిడే గెలిచిద్ది ఈసారి. ఇటు గుంటూరులో ఎప్పుడూ టీడీపీ వచ్చింది కానీ ఈసారి మాత్రం వైసీపీ గెలిచిద్ది. అంటే సుమారు ఎన్ని వేల మెజార్టీతో గెలుస్తుంది అనుకుంటున్నారు? ఆవిడ 30,000తో మెజార్టీ గెలిచిద్ది. అంటే రజనీ గారు క్యాంపెయిన్ చేస్తున్నారు అంటున్నారు కదా, మీ సమస్యలు ఏమైనా తెలుసుకుంటున్నారా? అంటే మాకు అటు రోడ్డు విషయం కానీ మేము అడిగితే ఈసారి చేస్తామమ్మా అని చెప్తున్నారు. అదనేది హామీ కూడా వస్తున్నారు. గడప గడపకు వస్తున్నారు. అందరినీ ఆప్యాయంగా దగ్గరగా తీసుకుంటున్నారు. ఆవిడ ప్రతి గడపకి వెళ్తుంది. ఆవిడ గెలిపించుకుంటాము. ఆవిడ ఈసారి చేసిద్దని మాకు నమ్మకం ఉంది. టూటంలో చూసుకుంటే వైసీపీ నుంచి రజనీ గారు పోటీ చేస్తున్నారు, టీడీపీ నుంచి గల్లా మాధవి గారు పోటీ చేస్తున్నారు. ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? గల్లా మాధవి గారు అంటే ఆవిడెవరో ఇంతవరకు మేము చూడలేదమ్మా. వాస్తవంగా విడుదల రజనీ గారు అయితే ఇప్పటికి మా వార్డులో 3-4 సార్లు తిరిగారు. డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేశారు. రజనీ మేడం గారిని అయితే మేము పర్సనల్గా కూడా 4 సార్లు వస్తే 2 సార్లు పర్సనల్గా మేడం గారిని షేక్ హ్యాండ్ ఇవ్వటం అలా కలవటం జరిగింది. కానీ మాధవి గారు ఏదో తెలుగుదేశం తరపున అభ్యర్థి అంటున్నారు కానీ ఇంతవరకు అయితే నేను చూసిందేం లేదు. మా విడుదల రజనీ గారు అయితే బాగా దూసుకెళ్తున్నారు ప్రచారంలో. వెళ్తున్న తీరు చూస్తుంటే మటుకు పశ్చిమ నియోజకవర్గంలో ఖచ్చితంగా రజనీ మేడం గారు గడప గడపకి వెళ్ళి ప్రతి ఒక్కళ్ళని పలకరించడం, చిన్న పిల్లల్ని ఎత్తుకోవటం, పెద్దవాళ్ళని దగ్గరికి తీసుకోవటం, చాలా ఆప్యాయంగా పలకరించడం చూస్తుంటే రజనీ గారిని చూస్తుంటే ఎలా ఉందంటే మా ఇంటి ఆడపడుచు చూసినట్టుగానే ఉంది. ఆ మేడం గారి పలకరింపు కూడా అలాగే ఉంది, సొంత కుటుంబ సభ్యురాల్లాగా. ఎందుకంటున్నామంటే జగన్మోహన్ రెడ్డి గారిదమ్మా గొప్పతనం. ఎందుకంటే ఇంటికి దీపం ఇల్లాలంటారమ్మా. అలాగే ఇవాళ ఈ పశ్చిమ నియోజకవర్గాన్ని సరిదిద్దడానికి ఒక మహిళని పంపించి జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ఈ పశ్చిమ నియోజకవర్గాన్ని సరిదిద్దుతారని మేము అనుకుంటున్నాం. రజనమ్మ గారు కూడా చాలా అదేవిధంగా ఒక మహిళ తన ఇంటిని ఎలా సరిదిద్దుకుంటుందో అలా అదేవిధంగా ప్రచారంలో దూసుకెళ్తుంది. ఖచ్చితంగా రేపు పశ్చిమ నియోజకవర్గంలో కూడా భారీ మెజారిటీతో, బంపర్ మెజారిటీతో, కనీవిని ఎరుగని విధంగా 20,000 పైచీలకు మెజారిటీతో రజనమ్మ గారు గెలిచేటువంటి పరిస్థితులు ఉన్నాయని నేను నాకున్న రాజకీయ అనుభవంలో నేను చెప్తున్నాను. ఇప్పుడు వైసీపీ వాళ్ళు కానీ టీడీపీ వాళ్ళు కానీ క్యాంపెయిన్ చేస్తారు. ఆ క్యాంపెయిన్లో కూడా మాధవి గారు రాలేదంటారా? లేదమ్మా. నేను ఆటో డ్రైవర్గా నేను ఎటు వెళ్ళినా కూడా క్యాంపెయినింగ్ ఆటోలు కానీ క్యాంపెయినింగ్ మేడం గారు అక్కడ క్యాంపెయిన్ చేస్తున్నారు, ఇక్కడ జనం గుమిగొట్టం కానీ ఇలా చూస్తున్నాను. మేము మా ఏరియాలోనే కాకుండా గల్లా మాధవి గారు పెద్దగా నేనైతే గమనించిందే లేదు. ఆవిడ పెద్దగా ఎక్కడ ప్రచారంలో పాల్గొన్నట్టు కూడా నేను చూడలేదు. రజనీ గారు ఇంటింటికి వస్తున్నారన్నారు. సమస్యలు ఏమైనా చెప్తున్నారా? సమస్యలు చెప్తున్నారు, వింటున్నారు. ఖచ్చితంగా రేపు అధికారం వచ్చిన తర్వాత సాల్వ్ చేస్తాననే భరోసా ఇస్తున్నారు. ముందు ఒక రాజకీయ నాయకుడికి ఉండాల్సిన లక్షణం ఏంటంటే అమ్మా, ఎవరైనా కూడా ముందు ఒక సమస్యని, పేదవాడు కానివ్వండి ఎవరైనా ఒక సమస్యని వినటం తెలియాలమ్మా. సమస్య వినలేని వాడు రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం సాల్వ్ చేయగలుగుతాడమ్మా? ఇవాళ రజనీ మేడం గారు గడప గడపకు వచ్చి ప్రతి వాళ్ళ సమస్య తెలుసుకుంటున్నారు, దాన్ని వింటున్నారు, కనీస ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా రేపు భవిష్యత్తులో కూడా దాని మీద ఒక సానుకూలంగా స్పందించి మనకు ఒక మంచి చేస్తారు. చిలకలూరుపేటలో చూసాం రజనమ్మ గారు ఫస్ట్ టైము ఎమ్మెల్యేగా అయిన తర్వాత ఆవిడ ఎమ్మెల్యే అవ్వటం ఎక్కువ అనుకున్నాం, కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆవిడకి మంత్రి పదవి ఇచ్చి ఇంకా బాధ్యతలు పెంచారు. అంటే ఆవిడ ఎంతో సమర్థవంతంగా పనిచేయబట్టే చిలకలూరుపేటలో వైద్య శాఖ, అందులో అత్యంత కీలకమైన శాఖ ఏంటంటే ఆర్థిక శాఖ తర్వాత రాష్ట్రంలో వైద్య ఆరోగ్య శాఖ చాలా కీలకమమ్మా. ప్రజల ఆరోగ్యాలకు సంబంధించింది, పేదవాడి ఆరోగ్యానికి సంబంధించింది. అలాంటి ఆరోగ్య శాఖను కూడా సమర్థవంతంగా చేసినటువంటి ఒక మహిళ, బీసీ మహిళ, బ్యాక్ బోన్ క్యాస్ట్ ఏదైతే అంటారో జగన్మోహన్ రెడ్డి గారు, బ్యాక్వర్డ్ క్యాస్ట్ కాదు బ్యాక్ బోన్ క్యాస్ట్ అని ఏదైతే అంటారో అటువంటి బీసీ మహిళకి
ఇవాళ ఒక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి పదవి ఇవ్వటం, ఆవిడ దాన్ని సమర్థవంతంగా 2.5 ఏళ్ళు ఎటువంటి ఎక్కడా కూడా ఇబ్బంది కలగకుండా, ఎటువంటి ఆరోపణలు లేకుండా దాన్ని రాష్ట్ర వ్యాప్తంగా వైద్య ఆరోగ్య శాఖలో కూడా చాలా రిఫార్మ్స్ తీసుకొచ్చినటువంటి ఘనత విడుదల రజనీ గారు. ఇంత సమర్థవంతంగా ఒక మహిళ, చిన్న వయస్కురాలు అయినా కూడా చిన్న వయసులో కూడా ఇంత సమర్థవంతంగా చేసినటువంటి ఒక మహిళ ఇవాళ పశ్చిమ నియోజకవర్గంలో రేపు ఎమ్మెల్యేగా గెలవబోతుంది అంటే మాకు కొంత ఆనందం అమ్మ. ఎందుకంటే క్యాబినెట్లో ఒక మంత్రి మా పశ్చిమ నియోజకవర్గం నుంచి ఎవరు కూడా ఇంతవరకు మంత్రిగా వెళ్ళిన దాఖలాలు లేవు. మంత్రిగా ఉన్నా కూడా గతంలో ఎవరు ఇంత కీలకంగా లేరమ్మా. ఎమ్మెల్యేగా గెలిస్తే మంత్రిగా అవుతారు. విడుదల రజనీ గారు ఖచ్చితంగా మళ్ళీ మంత్రి అవుతారు. అవటం వల్ల మా స్వార్థం ఏంటంటే మా నియోజకవర్గాన్ని ఇంకొంచెం బాగా అభివృద్ధి చేసుకోవడానికి, మాబోటి పేదవాళ్ళకి, మాబోటి వాళ్ళ సమస్యలు వినడానికి కూడా ఒక మంత్రి దగ్గరికి వెళ్ళి డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి మా సమస్యలను తీసుకెళ్లేదానికి అవకాశం ఉంటుందమ్మా. అందుకని విడుదల రజనీ గారిని మేము ఖచ్చితంగా గెలిపిస్తాము. ఇప్పుడు గల్లా మాధవ్ గారు ఎవరో ఏంటో మాకు అంతగా పరిచయం లేదు, తెలియదు కూడా. మాకు ఇక్కడ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మేడం గారు గెలిస్తే ఖచ్చితంగా మళ్ళీ మంత్రి అవుతారు. మంత్రి అయ్యి మా సమస్యల్ని పరిష్కరించేదానికి ఖచ్చితంగా ఆవిడ కృషి చేస్తారని నమ్మకం అయితే మేము పెట్టుకున్నాము.